సో గాయస్ ఈరోజు అయితే అరుణాచలానికి అయితే పోతున్నాం. సో నా ఫాలోవర్స్ ఇద్దరు నాకు కూడా వస్తున్నారు. సో ఈరోజు అరుణాచలానికి పోయేది అంతా సో అక్కడ ఉండేది మావోడే. అర్జెంట్ అయిపోతుంది అనేసి తొందరగా పోయి తెచ్చుకుంటున్నాడు. సో లేట్ అయిపోతుంది అనేసి. సో ఇంచేపోయింది హోటల్లో వచ్చినాక ఎవడు లేరు, ఒక్కడు కూడా వచ్చి మాట్లాడే వాళ్ళే లేరు. సో ఇప్పుడు హోటల్లో తినేసి వచ్చి చూడమా. సో మా వాళ్ళు సిగ్గుపడతారు వీడియోకి. సో ఇంకా పోయేసి నైటే నడుస్తాము. పోయే లోపలేమో సో మొత్తానికి అయితే చేరిపోయినాము అరుణాచలానికి. సో బయట ఉన్నది చూడండి. సో ఒక మంచి కాఫీ తాగేసి స్టార్ట్ చేస్తాము. మంచి వీడియోతో నీతో ముందుకు వస్తా. సో మొత్తానికి రూమ్ కూడా తీసుకున్నాము. సో అంతా ఎవరు నైట్ 12 అవుతుంది. తిరుగుతాను. మార్నింగ్ అవుతుంది. సో ఫస్ట్ కూడా అయితే అయిపోయింది. అది అంతా అయిపోయి వస్తున్నారు. ఫస్ట్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇంకొకటి ఇచ్చి ఎత్తాను. సో మొత్తానికైతే వచ్చాను దగ్గరలోకి. సో చూడండి 4 కిలోమీటర్లు ఉండదు ఇంకా. సో ఒక తావలోనే కూర్చోన్నాము. ఎక్కడ కూర్చోలేదు ఎక్కువగా, ఒకేసారి ఒక తావే కూర్చొని వస్తున్నాం. సో అరుణాచలం అనేసి ఎక్కువ మంది అనుకోని ఫీలింగ్ ఉండ. సో చూడండి ఎవరు లేరు. పీపర్ ఆడుతున్నాడు. సో మొత్తానికైతే తిరుక్కొని వచ్చాను. ఉన్నది పొద్దున్నే కూడా అయిపోయింది. 2 గంటలకి వెళ్ళబడిన వాళ్ళు 7 అవుతుంది. కొంచెంసేపు అయితే 8 అవుతుంది. సో అంతా నీరసంగా ఏం లేదు, బాగా యాక్టివ్గానే ఉన్నాము. ఫైనల్లీ సో చేరుకుంటున్నాము. తొందరగా పోయేసి దర్శనం చేసుకొని రూమ్కి పోయేసి కొనుక్కునేస్తాను. ఏం మాత్రం ఎదురు చూడండి. సో గాయస్ దర్శనం అయితే అయిపోయింది. కళ్ళంతా చూడండి ఎర్రగా ఉన్నది. మొత్తానికి అయితే మళ్ళీ బయలుదేరిపోతున్నాము తిరుపతికి. సో అంతా లేరైపోయాము. సో ఈసారి బస్సు కాకుండా ట్రైన్కి వెళ్ళిపోతాం అనుకో. సో అరుణాచలంకి అక్కడే పోయేది. అక్కడి నుంచి సో అక్కడి నుంచి ఈ లైన్లోనే మేము ఉండేది. బాగుండే రూమ్ కూడా 1000 రూపాయల్లో బాగా మంచిగా వచ్చింది. సో గాయస్ అక్కడ ఉండదు కనపడసా, అక్కడ కాలు పెట్టుకుంటే సో ఇటు అయిపోయింది, ఇటు తగిలింది. చూడండి భద్రంగా ఉండండి. ఆడ పెట్టుకున్నప్పుడు చూసుకొని జాగ్రత్తగా ఉండండి. చిన్నగారా అనుకున్నా ఇలా